ఓకే. సార్ ఇంకొక స్వామీజీ ఉన్నారు. ఇంకొక స్వామీజీ ఎవరండి? ఆయన పరిపూర్ణానంద. ఆయన చంద్రబాబు ఆయన నాయుడు పరిపూర్ణానంద ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు ఓడిపోతారు. చంద్రబాబు నాయుడు కాస్త రాజకీయ జీవితం ఉండదని చెప్పి ఆయన అనంతపురం వెళ్లి పోటీ చేసి ఆయన ప్రచారం చేశారు. ఓహో! కాకినాడ పీఠాధిపతి ఆయన. అదేలెండి. మన హిందూపురం నుంచి పోటీ చేసినారు గదా ఆయన? హిందూపురం. హిందూపురమేనా? అవును. ఆ! ఈయన పరిపూర్ణానంద్ గారు కేరళ ఆయన. అవును. పరిపూర్ణానంద. ఆయన కూడా చంద్రబాబు ఆ! నాయుడు ఓడిపోతారు, చంద్రబాబు నాయుడు అధికారంలో రారు అని చెప్పి ఆయన కూడా ప్రచారం చేశారు. సార్ నాకు ఆయన మీద కాస్త కాదులెండి, కాస్త బాగానే గౌరవం ఉండేది. ఈయనకి భారతీయ జనతా పార్టీలో టికెట్ ఇవ్వకపోవటం వల్ల దాన్ని మనసులో కసిగా పెట్టుకొని అన్నారేమో, లేకపోతే పేటీఎం బ్యాచ్ లాగా తయారయ్యారేమో ఆయన కూడా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక స్వామీజీ నోరెత్తితే ఎందుకండి ఏ విషయంలో స్వామీజీలు మాట్లాడుతున్నారు చెప్పండి? హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినప్పుడు వీళ్ళు ఎవరన్నా నోరెత్తారా? రథం దహనం అయిపోయినప్పుడు వీళ్ళు ఎవరన్నా నోరెత్తారా? దుర్గగుడిలో వస్తువులు చోరీ అయినప్పుడు వీళ్ళు ఎవరన్నా నోరెత్తారా? ఇంతమంది హిందువుల్ని రోడ్డు మీద పడేసి కొడుతున్నప్పుడు వీళ్ళు ఏమన్నా నోరెత్తారా? మన పండగలప్పుడు అది వినాయక చవితి కానివ్వండి, దసరా కానివ్వండి, ఏదైనా సరే విగ్రహాల్ని మనం బయట పెడుతున్నాం, అదే ప్రతిష్ఠించుకుంటున్నాం అన్నప్పుడు వీళ్ళు అసలు గవర్నమెంట్ చేసి పెట్టినటువంటి ఇబ్బందుల్ని వీళ్ళు ఎవరన్నా అడ్డుకోగలిగారా? ఒక్కళ్ళు మాట్లాడగలిగారా? ఏమీ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే తోలు తీసి అంటేసేవాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, లేదా డబ్బులు పడేసి నోరు ముగించేవాడు. ఇప్పుడు మాట్లాడమనండి ఎవరినన్నా నోరు తెరిచి. ఇప్పుడు భయం అన్నమాట. చంద్రబాబు నాయుడు ఒకటండి, ఆయన ఎవరిని నమ్మడు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పాయింట్. ఈ స్వామీజీలు వెళ్ళినా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అక్కడి దాకా ఎందుకండి, పుట్టపర్తి సాయిబాబా గారు చంద్రబాబు నాయుడు గారిని రమ్మన్నారు ఒకసారి చూడటానికి. ఆయనే పిలిచారు పుట్టపర్తి సాయిబాబా గారు. ఆయన అందరినీ కూడా బంగారం అంటూ ఉంటారు. పుట్టపర్తి సాయిబాబా గారు ఆయన పిలిచినప్పుడు ఈయన వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఈయన వేసిన క్వశ్చన్ ఏంటంటే, మీకేం కావాలి అని అడిగినప్పుడు మాకు నీరు వసతి ఇది కావాలి అని అంటే మీరేమి ఇస్తారు అని సాయిబాబా గారిని క్వశ్చన్ వేస్తే, దానికి సంబంధించినటువంటి మూలధనం మొత్తం మేమే ఇస్తాం. అనంతపూర్కి నీళ్లు కావాలి అని అంటే సత్యసాయి వాటర్ ట్రస్ట్ ఏదో పెట్టి మొన్నటి దాకా కూడా ఆ నీటిని అందించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాతే దాన్ని మూసేశారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నమ్మరండి, అందరినీ గౌరవిస్తారు. ఆయన పని ఆయనది ఎట్లా డెవలప్ చేయాలి, ఎలా వృద్ధిలోకి తీసుకురావాలి, ఇలా ఆలోచిస్తారు తప్పితే ఇలాంటి వాళ్ళు మాట్లాడే తాటాకు చప్పళ్ళకి ఆయన భయపడేటువంటి వ్యక్తి కాదు. అంత టైము ఆయనకి లేదు. సో మరొక మాట మాట్లాడారు నిన్న. ఏం మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార ముహూర్తం అద్భుతంగా ఉందని చెప్పి ఆయన మాట్లాడారు. అంతకు ముందేమో కొంతమంది విమర్శించారు. ఆ ముహూర్తం మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు అంటే నేను ఆల్రెడీ నేను మీకు ఆఫ్ రికార్డ్ చెప్పానండి. ఇది నారా లోకేష్ గారికి ట్వీట్ చేశానండి అని నేను మీకు చెప్పా. గుర్తుందో లేదో? అది కాస్త ఒక 5-10 నిమిషాలు లేట్ అయితే బాగుంటుందండి ముహూర్తం. బట్ ప్రతిదీ మాట్లాడుకోవాలంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఏ నెలలో ఏమేం జరుగుతాయి అనేటువంటిది కూడా మనం జ్యోతిష్ శాస్త్రంగా చెప్పచ్చు, ఖచ్చితంగా చెప్పచ్చు. యాక్యురేట్ చెప్పలేం కానీ 99% ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ 99% యాక్యురేట్ అనే అర్థం. ఇది ఒక 5-6 ఎపిసోడ్లు కంటిన్యూస్ గా ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మన ఛానల్లో చేద్దామండి ఒక 5-6 ఎపిసోడ్లు. ఏ నెలలో బాగుంటుందా ఆయనకి, ఈ నెల బాగుంటుందా, వచ్చే నెల బాగుంటుందా, ఇలా కంటిన్యూస్ చేద్దామండి. నేను ఆల్రెడీ ఈ మాట వేరే ఛానల్లో కూడా మాట్లాడాను. బట్ ఏంటంటే
నాలుగు ప్రదేశాల్లో చేస్తే మంచి అనేటువంటిది బయటకు వెళ్తే అందరికీ బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీడియా వాళ్ళందరికీ కూడా ఇలాంటి చెత్తగా వచ్చేటువంటి స్వామీజీని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. అందరినీ అనట్లేదండి, ఇలా వెర్రి వేషాలు వేసేటువంటి వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేయొద్దు. మీడియా ముఖంగా ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇంకొకటి, రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి సహచర మంత్రులందరికీ కూడా శుభాశీస్సులు. మంచి జరగాలి, మంచి చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ని గతి తప్పిన ఆంధ్రప్రదేశ్ని ఒక రైలు పట్టాల్లాగా గతిలోకి తీసుకువచ్చి అమరావతిని పునర్నిర్మాణం చేసి రాజధానిని ప్రపంచం మొత్తం ఇదిరా రాజధాని అనుకునేట్టుగా చేస్తారని, చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా అదే అనుకుంటున్నారు. బట్ ముహూర్తం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరేమో ఏం పర్వాలేదండి, బానే ఉంది. ఒక 10 నిమిషాలు లేటుగా జరిగితే బానే ఉంటుంది. యాక్యురేట్ టైంకి అయితే ప్రమాణ స్వీకారం జరగదు, కాస్త లేట్ అవుతుంది. సో లేట్ గా జరిగితే బెటర్ అంటారు. కొద్దిగా 10 నిమిషాలు ఖచ్చితంగా కొంచెం లేట్ గా జరిగితే బెటర్, డౌటే లేదు అందులో. ఓకే. ఇక మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఆల్రెడీ ధర్మారెడ్డి వెళ్ళిపోయారు, లీవ్ పెట్టి వెళ్ళిపోయారు ఈవో. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి బయటికి తీసే అప్పుడే ఎక్కడికి వెళ్తాడండి ధర్మారెడ్డి గారు? జైలుకి కూడా వెళ్ళాలిగా. లీవ్ మాత్రమే పెట్టారు. అవును. అసలు చాలా కథ ఉంది అది. ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లు యాజ్ పర్ టిటిడి దీని ప్రకారం, బైలాస్ ప్రకారం అంతమంది బోర్డు మెంబర్లు ఉండకూడదు. వాళ్ళందరినీ తీసేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, డౌటే లేదు అందులో. ఎలా ఎంతమంది ఉండాలి ఏంటి అనే పద్ధతిలోనే చేస్తాడు ఆయన. ధర్మారెడ్డి గారు వెళ్ళిపోతారు. అధికారంలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఒక 8-9 మంది వెళ్ళిపోతారు లోపలికి. ఎక్స్ మినిస్టర్స్ దాదాపుగా ఒక 5-7-8 మంది వెళ్ళిపోతారు. అబ్బా, ఇంకా చాలా ఉంది లేండి కదా. ఏదో అంటారే, వెబ్ సిరీస్ లాగా ప్రతి నెల స్టోరీ పెరుగుతూనే ఉంటుంది. అవునా? సో వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారా? మహిళా మంత్రులు ఉన్నారండి. ఎంతమంది? ఒక 2-3 ఉన్నారా? ఒకళ్ళేనా? ఇద్దరు ఉంటారు. మాక్సిమం ఒకళ్ళే అనుకోవచ్చు, ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు. ఆ తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత కూడా త్వరలో లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళ శ్రీమతి గారు లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వెబ్ సిరీస్ కల్లా ఇదేదో దానికి మించి అనుకోవచ్చు. స్వామి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? నాకు తెలిసి అది ఉండదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఎప్పుడు ఈ సంవత్సరమేనా, లేదా నెక్స్ట్ ఇయర్ కనపడదా? నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి పరిజ్ఞానం వరకు, నాకు ఒక మాక్సిమం 1.5 year లో అది కనుమరుగైపోతుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి జైల్లోకి ఎప్పటికి టైం ఏమన్నా ఉందా? ఏ నెల? 2025 లోపలే వెళ్ళిపోతారు. 27 అప్పటిదాకా ఉంటారా బయట? 25, నాట్ 27, 25. ఓకే, 25. సేమ్ ఇద్దరు బిఫోర్ 25. భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారేనా, వేరువేరుగానా? ముందర ఈయన వెళ్తారు, తర్వాత వారి సంగతి చూద్దాం. ఓకే. ఆవిడ గురించి చెప్పాలంటే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర లేదు. అది అడిగాను చాలా మందిని, వస్తుంది, అప్పుడు చెప్తాను దాన్ని బట్టి.